ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుం సంస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. 3 ముండకాల్లో 2 ముండకములు మనం పూర్తి చేసుకున్నాం. తృతీయ ముండకం ప్రథమ ఖండంలో మనం వాళ్ళ ప్రవేశించబోతున్నాం. దీనికి సంబంధ భాష్యం ఆచార్యులు వారు ఇస్తారు, అది చూద్దాం. పరావిద్యా ఉక్త యయా తదక్షరం పురుషాఖ్యం సత్యం అధిగమ్యతే. ఇప్పటిదాకా ఏమిటి చెప్పారు అంటే పరావిద్య గురించి చెప్పడం జరిగింది. ఏమన్నారు? పరావిద్య అంటే ఏమిటి? అదే పరావిద్య. ఏమిటా పరావిద్య? దేని ద్వారా అయితే అక్షరతత్వాన్ని మనం తెలుసుకుంటామో, అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటామో అది పరావిద్య. ఏ విద్య ద్వారా అయితే అది తప్ప మిగతాన్ని సంపాదిస్తామో అవన్నీ కూడా అపర విద్యలే. ఇలా చెప్పడం జరిగింది. సత్యం అధిగమ్యతే, అది సత్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో, త్రికాల అబాధిత వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని మనం అధిగమ్యతే. యద్ అధిగమే, దాన్ని మనం పొందినప్పుడు, ఆ స్థితిని చేరుకున్నప్పుడు. యద్ అధిగమే హృదయ గ్రంథ్యాది సంసార కారణస్య ఆత్యంతిక వినాశ స్యాత్. ఎప్పుడైతే ఆ పరవిద్యని అంటే ఏ పరవిద్య ద్వారా అయితే అక్షరతత్వాన్ని మనం అధిగమిస్తామో, అనుభవంలో తెచ్చుకుంటామో, అర్థం చేసుకుంటామో, అంటే అనుభూతిని పొందుతాము, వెంటనే ఏమిటవుతుంది? దాని ఫలితం ఏమిటి? హృదయ గ్రంథి ఆది సంసార కారణస్య ఆత్యంతిక వినాశ స్యాత్. హృదయ గ్రంథులు అంటే ఏమిటి? ఇంకా ఆది హృదయ గ్రంథి, తద్వారా వచ్చినటువంటి కార్యములు. హృదయ గ్రంథి ఏమిటి? అవిద్య, కామ, కర్మ. అవిద్య వల్ల కామము, కామం వల్ల కర్మ, ఆ కర్మ ద్వారా ఫలితాలు, ఇంక సంసారం అంతా కూడా. ఇదంతా కూడా ఈ మూలం అవిద్య కదా. అవిద్య, కామ, కర్మ, ఈ హృదయ గ్రంథి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏది సంసారస్య కారణం, సంసారానికి కారణమైనటువంటి హృదయ గ్రంథులు ఏవైతే ఉన్నాయో
అవి పూర్తిగా అత్యంతిక వినాశస్యాత్, పూర్తిగా దగ్ధం అయిపోతాయి. దేనివల్ల? ఎప్పుడు ఎప్పుడు ఆత్మజ్ఞానం పొందిన తర్వాతనే పూర్తిగా కర్మలన్నీ దగ్ధం అవుతాయి. సంచితంలో ఉన్నటువంటి కర్మలు దగ్ధం కావు. ఉహు. ఎలా అవుతాయి? అది కేవలం ధ్యానంలోనూ, చాలా లోతుగా వెళ్ళిన ధ్యానంలోనూ, ఆ ధ్యానాగ్ని వలన, తర్వాత ఆ ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా పొందినప్పుడే ఇవన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోతాయి. ఈ కర్మలన్నీ పోతాయి. అప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? జన్మలో సంచిత కర్మ ముట్టుకోవటం లేదు మనం. సంచితం అంటే బ్యాలెన్స్. ఆ సంచిలో పడి ఉన్నాయి, వెనకాత ఎక్కడో మూట కట్టి పెట్టాం. వాటిని ముట్టుకోవటం లేదు మనం. ఏదో అందులోంచి కొంత తీసాం, చేతి ఖర్చుకు అన్నట్టుగాను. చేతి ఖర్చుకి బ్యాంకులో డబ్బులు చాలా ఉన్నాయి, అంతా ముట్టుకోం కదా. చేతి ఖర్చుకైనా 1000 రూపాయలు తీసుకున్నాం, ఖర్చు పెడదాం ఈ జన్మలో అని. అలా చేతి ఖర్చు కోసం తీసుకున్న కర్మలు ప్రారంధం. అంటే ఈ జన్మలో మనం అనుభవించేద్దాం, ఇది కొంచెం ముందు ఈ పని చేద్దాం, దీనికి అంత క్యాష్ కావాలి, ఇవి కొనుక్కోవడానికి, ఇవి అనుభవించడానికి, అది ప్రారంధమైంది. ప్రారంధం ఖర్చు అయిపోతుంది. ఆగామి కర్మలు మళ్ళీ వేరే సృష్టించుకుంటున్నాం, సరిగ్గా జీవించకపోతే. సంచిలోనూ అలాగే ఉంటాయి, అవన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. ఎప్పుడు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాతనే ఒక్కసారిగా పటాపంచలైపోతాయి కర్మలన్నీ కూడా. కాబట్టి తద్దర్శన ఉపాయాశ్చ యోగ. ఇప్పుడు ఆ ఆత్మజ్ఞానాన్ని ఎలా దర్శించాలి, ఎలా మనం తెలుసుకోవాలి, ఉపాయం ఏమిటి, యోగం ఏమిటి అంటే ధనుహు ఆది ఉపాదాన కల్పనయా ఉక్త. ఒకసారి చెప్పారు కదా, ధనుర్గృహీత్వా ఔపర్షదం అదొక మంత్రం ఒకటి. ప్రణవో ధను అదొక మంత్రం. బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే, ప్రణవ ధనసు నీవే బాణము అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఏమిటి? యోగాభ్యాసం అంటే అభ్యాసానికి పనికొచ్చేటువంటి మంత్రములు, అంటే మార్గం చెప్పారు. దాన్ని ఎలా సంపాదించాలి అంటే మార్గం కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు ఇప్పటిదాకా? ధనురాది ఉపాదాన, మనం రెండవ ముండకంలో రెండవ దాంట్లో 2.2.3ను 2.2.4 ఈ రెండిట్లో కూడా మనం చూస్తే చక్కగా ఈ రెండు మంత్రాలు మనకి కనబడతాయి, పూర్తిగా కనబడతాయి. 2.2.3, 2.2.4 అది ఏమన్నారు ఇక్కడ? ధనుగృహీత్వ ఔపర్షదం మహాస్త్రం శరం హి ఉపాసానిషితం సంధయిత ఆయంన తద్భావగతేన చేతస లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. ప్రణవోధను శరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్ అనే మంత్రం. ఇదేమిటిది? యోగ మార్గం. మరి ప్రణవోపాసన యోగం చేయాలి కదా, ఇది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ ఈ ముండకంలో? అథ ఇదానీం తత్ సహకారిణి సత్యాది సాధన అని. ఇప్పుడు యోగం చెప్పారు, జాగ్రత్తగా వినండి. మెడిటేషన్ చెప్పుకుంటున్నాం, ఉపాసన చెప్పారు, యోగం చెప్పారు, ఓంకార ఉపాసన చేయమన్నారు, చేస్తున్నాం. కానీ పొద్దునుంచి రాత్రి దాకా అంటే 24 అవర్స్ ఆ పని చేయలేంగా మనం. వ్యవహారం ఉంది కదా, కాలకృత్యాలు తీర్చుకోవాలి, వ్యవహారం ఉంది, ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి, ప్రపంచంలో పనులు చేయాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, చాలా ఎన్నో పనులు ఉంటాయి అందరికీ కూడా. మరి ఈ పనులు చేస్తున్నప్పుడు దీనితో పాటుగా యోగానికి సహకరించేటువంటి కొన్ని సాధనలు చాలా అవసరం వ్యవహారంలోనూ. ఆ వ్యవహారమే ఇవన్నీ కూడా. ఎందుకంటే కొన్ని సహకారిణి సాధనాలు ఎప్పుడు మనం దాన్ని అభ్యాసం చేస్తామంటే వ్యవహారంలో అభ్యాసిస్తాం. అంటే వ్యవహారం అంటే పొద్దు నుంచి రాత్రి దాకా మనం చేసే పనులు, తిరిగేటువంటి ప్రదేశాలు, మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరితోటి ఉన్నప్పుడు మనం ఆ సాధనలు చేయాలి. ఏంటది? సత్యము, తపస్సు. అతిగా మాట్లాడుకుండడం ఒక తపస్సు. అనవసరంగా అందరి మీద ఆక్షేపాలు లేకపోతే ఆపేక్షలు పెట్టుకోవడం అదొక తపస్సు. లేకుండా ఉండడం, ఆపేక్షలు ఉండకూడదు, ఆక్షేపాలు చేయకూడదు, అదొక తపస్సు. డౌట్, శంక, సందేహాలు
మనసులో అలా కొడుతూనే ఉంటాయి. అవి లేకుండా వాటిని చూసుకుంటూ ఉండడం అనేది, గమనిస్తూ ఉండడం, అదొక తపస్సు. ఎటువంటి భావాలు ఉదయిస్తున్నాయి నాలో అని గమనించడం, అదొక తపస్సు. సత్యము అంటే ఏమిటంటే, కొంచెం గురువులు బాగా చెప్తారు చక్కగా చిన్మయానంద వారు. సత్యము అంటే ఏమిటంటే ట్రూత్ఫుల్నెస్ అని అంటాం. అంటే ఏమిటిట? ఇంటలెక్చువల్ హానెస్టీ అన్నారు ఆయన. ఇంటలెక్చువల్ హానెస్టీ అంటే ఏమిటిట? అంటే దేన్నైతే మనం పూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మేమో దాన్ని ఆచరణలో పెట్టడం సత్యం. అందుకే ఋతము సత్యం. యథాశాస్త్రం ఎలా చెప్పిందో శాస్త్రం దాన్ని తదనుగుణంగా యథాతథంగా అర్థం చేసుకోవడం ఋతమైతే, ఆ ఋతాన్ని మనం వ్యవహారంలో తీసుకురావడం, అనుసరించడం ఏమిటైంది? సత్యమైంది. అందుకే లివింగ్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ కన్విక్షన్ ఈస్ కాల్డ్ సత్యం. చాలా మనం ఇప్పుడు చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదయం లేవడం మంచిదే కాదంటే మంచిదే. లేవగలుగుతున్నాం అంటే ఎప్పుడూ లేవలేకపోతున్నాం. తక్కువ తినడం మంచిదా కాదంటే మంచిదే. అలా చేస్తున్నాం అంటే చేయలేకపోతున్నాం. ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. అవునా కాదా? అవును. నమ్మేరా? నమ్మాం. కానీ ఎక్కువగా మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా అంటే ఉండలేకపోతున్నాం. అంటే ఏమిటి? మనకు నమ్మినటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉన్నదో బుద్ధిలో, దానికి అనుగుణంగా మనం జీవించలేకపోతున్నాం. ఏదో 2, 3 ఉదాహరణలు చెప్పాను మీకు. అందుచేత సత్యాది సాధన అని వక్తవ్యాన్ని. ఇప్పుడు అవన్నీ పదాలు, ఆ సత్యం, తపస్సు అన్ని ఇలాంటి సాధనలు చెప్పాలి. వక్తవ్యాన్ని ఇది తదర్థం ఉత్తరారంభ. ఆ చెప్పడం కోసమని ఈ యొక్క ముండకం అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది ఈ 3వ ముండకంలో. ప్రాధాన్యేన తత్వనిర్ధారణార్థం చ ప్రకారాంతరేణ క్రియతే అత్యంత దురగాహ్యత్వాత్ కృతమపి దుర అవగాహ్యత్వాత్ కృతమపి అంటే ఇంతకు ముందు సత్యం గురించి ఇంతకు ముందు చెప్పలేదా ముండకంలో ఉంటే చెప్పారు. ముందు ముందు ముండకాలు చెప్పడం జరిగింది. కానీ ప్రాధాన్యేన తత్వ నిర్ధారణం ప్రాధాన్యేన కృతమపి, ఈ తత్వ నిర్ధారణం ప్రధానంగా ఇంతకు ముందు చెప్పినప్పటికీ కృతమపి ప్రకారాంతరేణ క్రియతే. అదే విషయాన్ని మళ్ళీ ఇలా అన్వయం చేసుకోవాలి. తత్వ నిర్ధారణం ప్రాధాన్యేన కృతమపి ప్రకారాంతరేణ క్రియతే. అదే విషయాన్ని మరొక బదులుగా, మరొక రూపంలో, మరో పద్ధతిలో చెప్పడం జరుగుతున్నది. చెప్పబోతున్నారు, చెప్పడం జరుగుతుంది, చెప్పాలి, ఇలాంటివన్నీ అనమాట. ఎందుకని? అత్యంత దుర అవగాహ్యత్వాత్. దీనికి అవగాహన చాలా కష్టం కాబట్టి. చాలా కష్టం. ఉపనిషత్తులు మనకు అర్థం అయినట్టుగా ఉంటాయి కానీ అర్థం కాదు. నేను మీకు ప్రూఫ్ చెప్పలేను కానీ మరి మహాత్ములు చెప్పిన మాటలే ఇవి కొంచెం మిస్టికల్గా ఉంటాయి. ఏమిటంటారంటే పెద్దవాళ్ళు, యోగులు, సిద్ధ పురుషులను ప్రతి శాస్త్రంలో చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను 7 పొరలు ఉంటాయట. 7 పొరల్లో అర్థం చేసుకోవచ్చుట. బయట ఉన్నటువంటి పొర సామాన్యమైన అర్థం, దాని కిందగా మరో పొర కొంచెం లోతైన అర్థం, ఇంకా లోతైన అర్థం, ఇంకా వెళ్తే ఇంకా లోతైన అర్థం. అలా 7 పొరలు ఉంటాయట. ఆ 7 పొరలను ఎవరు ఛేదించగలరు? గొప్ప సాధకుడు, యోగి, మహానుభావులు, జ్ఞానులు, సిద్ధపురుషులు. వాళ్ళకి ఆ 7వ పొరలో అంటే లోపలికి వెళ్తే అసలు అంతరార్థం ఏమిటో బయటపడుతుంది. ఆ 7వ పొరని అర్థం చేయడానికి 6వ పొర, 6వ పొరను అర్థం చేసుకోవడానికి 5వ పొర, 5వ పొరను అర్థం చేసుకోవడానికి పైన 4వ పొర, 4వ పొర అర్థం చేసుకోవడానికి 3వ పొర, 3వ పొర అర్థం చేసుకోవడానికి 2వ పొర, 2వ పొర 1వ పొర. ఈ 1వ పొర అందరికీ అర్థం అవుతుంది. అంటే కొంచెం శ్రద్ధగా ఉన్నవాడికి అది కూడా కష్టమే చాలా మందికి మనసు పెట్టకపోతే. అందుకే దుర అవగాహ్యత్వాత్ చాలా కష్టము. తత్వాన్ని తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే సూక్ష్మంగా ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందుచేత ఏమిటది? దుర అవగాహయత్వాత్ చాలా కష్టం కాబట్టి గ్రహించడం. అదే విషయాన్ని మరో పద్ధతిలో, మరో ప్రక్రియ ద్వారా చెప్పడం జరుగుతున్నది. తత్ర సూత్రభూతో మంత్ర పరమార్థ వస్తు అవధారణార్థం. ఇప్పుడు మొదట్లో ఆ సూత్రభూతమైనటువంటిది ఉపన్యస్యతే. పరమాత్మ
పరమార్థ వస్తు అవధారణార్థం ఉపన్యస్యతే తత్ర సూత్రభూతో మంత్ర. ఇప్పుడు దీనికి సూత్రభూతమైనటువంటి మంత్రం చెప్పడం జరుగుతుంది. సూత్రము అంటే ఏమిటంటే సూత్రము. సూత్రం అంటే అర్థం ఏమిటి అంటే చూడండి, మంచి శ్లోకం కూడా ఉంది. అల్పాక్షరం అసందిగ్ధం, తర్వాత సారవత్ విశ్వతోముఖం, మూడవది అస్థోభం అనవద్యం, సూత్రం సూత్రవిదో జనో విదుహు. సూత్రవిదో సూత్రం సూత్రవిదో విదుహు. అల్పాక్షరం చాలా, సూత్రం అంటే ఏంటి? అల్పాక్షరం, ఏదో కొన్ని 2-3 మాటలు. జన్మాద్యస్య యతః అయిపోయింది. అది ఏమిటది? అది అర్థం బ్రహ్మసూత్రాలను చెప్పగలసి వస్తుంది. చిన్న ముక్కల్లో ఉంటాయి సూత్రభూతం. అల్పాక్షరం. అసందిగ్ధం, మళ్ళీ అందులో అర్థం చేసుకుని ఎటువంటి సందిగ్ధం ఉండడానికి అవకాశం ఉండదు, సుస్పష్టంగా ఉండాలి. సారవత్ విశ్వతోముఖం, యూనివర్సల్ అప్లికేషన్ ఉండాలి. సారవత్ ఎసెన్స్ ఉండాలి, అందులో సారం ఉండాలి. విశ్వతోముఖం యూనివర్సల్ అప్లికేషన్ ఉండాలి. మూడవది ఏంటి? అస్థోభం. స్తోభం అంటే ఇప్పుడు వేదమంత్రాల్లో మనం కొన్ని ఫిలిప్ చేస్తుంటాం మధ్యలో, కొన్ని ఆ ఊహ అని ఇలాంటి కొన్ని స్తోభములు అంటాం మధ్యలో ఫిలప్ చేయడానికి. అస్తోభం అంటే ఏమిటి? ఇందులో అసలు ఎటువంటి స్తోభములు లేనటువంటిది అని అర్థం. అంటే పూర్తిగా ఉంటుంది సారం, మధ్యలో ఇంకా అనవసరం పెట్టలేదు అందులో. అస్తోభం. అనవద్యం అంటే బ్లెమిష్లెస్, ఎప్పుడూ నింద అనేటువంటిది చేయలేము దాని మీద, దాని గురించి, సూత్రం గురించి. ఎటువంటి నిందారహితమైనటువంటిది, బ్లెమిష్. అస్థోభం అనవద్యం, సూత్రం సూత్రవిదో విదుహు. అలాంటిది సూత్రం అంటే సూక్ష్మంగా చెప్పి దాన్ని విస్తరించి చెప్పుకుంటూ చెప్పాలి. ఆ విస్తరణ సూత్రభూత మంత్రం ఏమిటది అంటే సూత్రప్రాయంగా చెప్పేటువంటిది. ఏమిటది? పరమార్థ వస్తు అవధారణార్థం. అసలు పరమార్థ వస్తు అవధారణార్థం, పరమార్థ వస్తువుని గ్రహించడం కోసం, అర్థం చేసుకోవడం కోసం ఉపన్యస్యతే, ఇప్పుడు వాటి గురించి చెప్పబడుతున్నది అని అర్థం. వచ్చే మంత్రం ఇది. చిన్నగా ఉపాఖ్యానం, అంటే ఉపాఖ్యానం కాదు, సంబంధ భాష్యం ఆచార్యుల వారు ఇచ్చారు ఈ శ్లోకానికి, ఈ ముండకానికి, 3వ ముండకంలో ప్రథమ ఖండానికి. ద్వాసుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలः స్వాదువత్తి అనశ్నన్ అన్యో అభిషాకసీతి. ద్వాసుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాదువత్తి అనశ్నన్ అన్యో అభిచాకషీతి. చాలా ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ. ఒక వృక్షము, వాటి మీద ఉన్నటువంటి 2 పక్షుల ద్వారా ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని చెప్పడం జరిగింది. చూద్దాం ఏమిటో అది. ఇక్కడ ద్వా అంటే దౌ అని డ్యూయల్ కేసు మార్చుకోవాలని కూడా. ద్వౌ. సుపర్ణ అంటే సుపర్ణౌ, సయుజ అంటే సయుజౌ అని మార్చుకోవాలి. సరే, ద్వా అంటే ద్వౌ, సుపర్ణ సుపర్ణౌ, శోభన పతనౌ అంటే మంచి గమనం ఉన్నటువంటివి. శోభన పతనౌ మంచి గమనం ఉండేటువంటి ఒక మంచి. సుపర్ణౌ పక్షి సామాన్యాద్వా సుపర్ణౌ, పక్షితో పోల్చుకోవడం, పక్షితో పోల్చడం వల్ల ఈ 2 మంచి రెక్కలు ఉన్నటువంటివి. సయుజౌ సహ ఏవ సుపర్ణౌ అంటే 2 మంచి రెక్కలు ఉన్నటువంటి పక్షులు. మంచి రెక్కలు ఉన్నటువంటి 2 మంచి గమనం ఉన్నటువంటివి. సుపర్ణౌ శోభనపతౌ, సుపర్ణౌ పక్షి సామాన్యాద్వా సుపర్ణౌ, పక్షి దృష్ట్యా చూసుకుంటే మంచి 2 రెక్కలు ఉన్నటువంటివి. సయుజౌ సహ ఏవ సర్వదా యుక్తౌ, ఈ 2 కూడా ఎప్పుడూ కలిసి ఉన్నాయి. ఈ 2 పక్షులు ఉన్నాయి. ఈ 2 పక్షులు ఎప్పుడు కలిసి ఉన్నాయి, మంచి రెక్కలు ఉన్నటువంటివి. సఖాయౌ సమానాఖ్యానౌ, సమానంగా పిలువబడేటువంటివి. 2 కూడా పక్షులు సమానంగా పిలువబడేటువంటిది. సమాన అభివ్యక్తి కారణం అంటే ఏమిటి? ఈ 2 కూడా ఒకటే చోట ఉన్నాయండి,
ఒకటే చూడంటే ఆ బుద్ధి గుహలోనే రెండు ఉన్నాయి, రెండు పక్షులను. ఇప్పుడు మీకు ఇది ఇది వినే ఉంటారు ఇంతకు ముందే మీరు ఈ పక్షుల గురించి ఈ ఉపన్యాసం. ఓ- ఆ మొదటి పక్షి ఈశ్వరుడు, రెండో పక్షి జీవుడు. ఈ రెండు ఒకటే చోట కలిసి ఉన్నాయి. అంటే ఏమిటి, అక్కడ బుద్ధిలో రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, జీవుడు ఎవరు? ఆభాస చైతన్యం, రిఫ్లెక్షన్. అవునా? మామూలుగా ఈ ప్రతిబింబవాదము ఇలాంటి వాదాల్లో, ఆభాసవాదము ఇలాంటి వాదాల్లో రిఫ్లెక్షన్ ఉన్నప్పుడు వస్తువు దాని యొక్క ప్రతిబింబం మధ్య ఒక వ్యవధి ఉంటూ ఉండాలి. సూర్యుడు పైన ఉన్నాడు, బకెట్లో నీళ్లు కింద ఉన్నాయి. ఈ బకెట్లో నీళ్లలో పడినటువంటి ప్రతిబింబము, ఆ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు అది బింబము, ఇది ప్రతిబింబము. ఈ రెండింటి మధ్య చాలా దూరం ఉంది, వ్యవధి ఉంది. మనం సుస్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం, ఇది ప్రతిబింబం అని, అది బింబము అని. ఇక్కడ బింబం ఎవరు? సాక్షి చైతన్యం, ఈశ్వరుడు. అంటే ఎవరు? సర్వవ్యాపి. కాబట్టి సర్వవ్యాపి అంటే అసలు ఎక్కడ ఆయన లేనటువంటి స్థలమే లేదు కదా. మరి అందులో ఒక ఆభాసం ఏర్పడింది అనుకోండి, ఏదో ఒక కారణం వల్ల. ఆ ఆభాసం తర్వాత ఒరిజినల్. ఆభాసం అనేది ఆ బింబం, ప్రతిబింబము బింబం నుంచి దూరంగా ఉండడానికి అవకాశమే లేదు. ఇది ఒకటి సర్వవ్యాపి కాబట్టి. అందుకనే ఈ ఉదాహరణల్లో ప్రతి ఉదాహరణలోనూ బింబం ప్రతిబింబవాదం కానీ ఏదో కొన్ని లోపాలు ఉంటాయి ఇందులో. ఏ ఉదాహరణ కూడా తీసుకున్న ప్రక్రియ అంటాము వేదాంతంలో, ప్రక్రియ. ఒక్కొక్క ప్రక్రియలో ఒక్కొక్క లోపం కనబడుతుంది. కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రక్రియ ఉపయోగపడుతుంది. సరే, ఏ విషయాన్ని అర్థం చేసుకోవడానికి శృతిమాత ప్రక్రియను ఇచ్చిందో ఆ ప్రక్రియను అర్థం చేసుకోవడం, తర్వాత ఆ ప్రక్రియతో పని అయిపోయింది. మరో ప్రక్రియ ఇచ్చింది మరో విషయాన్ని అర్థం చేసుకోవడానికి. ఈ మొదటి విషయము రెండో విషయము కలిపి అర్థం చేసుకుంటే క్షుణ్ణంగా మనకు కొంచెం అవగాహన వస్తుంది. అందుకనే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతిబింబంలో ఈ గొడవ ఉందిగా, దూరం ఉందిగా. సూర్యుడు దూరము, ప్రతిబింబం దూరం, బింబము ఆభాసము దూరంగా ఉన్నాయి కదా. మరి ఏం చేయాలి అంటే, అందుకే ఇంకొక వాదం ఇచ్చారు, అవచ్ఛేదవాదం అని. అవచ్ఛేదవాదం అంటే కొండలో ఆకాశం కొండ బయట ఉన్నటువంటి ఆకాశం. మరి ఆకాశం ఒకటే కదా. ఆకాశంలో భాగాలు ఏర్పడలేవు కదా. ఆకాశాన్ని ఎవరు ముక్కలు చేయలేరు కదా. కాబట్టి కొండలో ఉన్నటువంటి ఆకాశము, పైన ఉన్నటువంటి ఆకాశం ఎప్పుడూ ఒకటే. కానీ ఆ కొండ ఉండడం వల్ల, ఉపాధి ఉండడం వల్ల ఇది వేరుగా కనబడుతున్నది. మనం భావిస్తున్నాం ఈ కొండలో ఉన్న ఆకాశము మహాకాశానికి భిన్నంగా ఉన్నది, వేరుగా ఉన్నది, అది పెద్దది, ఇది చిన్నది అని అనుకుంటున్నాం. కానీ ఆకాశంలో ఎటువంటి భాగాలు మనం చేయలేం. కాబట్టి అక్కడ ఈ మొదట వచ్చినటువంటి ఉదాహరణలో కొన్ని లోపాలు ఆ రెండో ఉదాహరణలో పోతాయి. అంటే ఒక్కొక్కటి కొంతమంది ధ్యాన ప్రక్రియలో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియ, కొంత విషయాలు అర్థం చేసుకోవడానికి రెండో ప్రక్రియ వాడుకుంటూ ఉంటాం. కాబట్టి సమానంగా ఉన్నాయి, సమాన అభివ్యక్తి కారణం అంటే రెండు కూడా బుద్ధిలోనే లోపలే అవి వ్యక్తం అవుతున్నాయి. ఒకటేమో స్థిరంగా ఉన్నాడు, రెండవది దానికి ఆభాసం అక్కడే ఉన్నది మళ్ళీ. అందుచేత సమాన అభివ్యక్తి కారణం ఏవం భూతౌ సంతౌ అయినటువంటి పక్షులు, ఈ విధంగా ఉన్నటువంటి పక్షులు సమానం అవిశేషం, రెండు ఒకటే చోట తెలియబడుతున్నాయి. అంటే హృదయంలోను ఒకటే వృక్షాన్ని ఆలింగనం చేసుకున్నాయి. అవిశేషం అంటే ఏంటి? ఉపలబ్ధి అధిష్టానతయ ఏకం వృక్షం. అవిశేషం, రెండు కూడా వేరుగా లేవు, ఒకటే వృక్షాన్ని ఆలింగనం చేసుకొని అంటి పెట్టుకొని ఉన్నాయి, ఒకటే వృక్షాన్ని. అది అవిశేషం ఉపలబ్ధి అధిష్టానతయ ఏకం వృక్షం. అది ఎక్కడున్నాయి రెండు పక్షులు అంటే ఒకటే వృక్షం మీద ఉన్నాయి. సో ఒకటే వృక్షం మీద రెండు పక్షులు ఉన్నాయి, ఒక పక్షి పైన ఒక పక్షి కింద. ఇప్పుడు ఏమిటవుతుంది? ఏకం వృక్షం, వృక్షం ఇవ ఉచ్ఛేదన సామాన్యాత్. వృక్షం ఎందుకన్నారు? వృశ్చనాత్ వృక్ష అన్నారు, అంటే దాట్ విచ్ కెన్ బి కట్.
ఉచ్ఛేదనం. ఏ చెట్టు ఎందుకన్నారు? అది నరకబడుతుంది కాబట్టి చెట్టు అన్నారు. అంటే వృక్షం అంటే ఏంటి? వృశ్చనాత్ వృక్ష ఉచ్ఛేదన సామాన్యాత్. ఆ చెట్టు నరకబడుతుంది కాబట్టి, నరకబడేది ఛేదింపబడేది కాబట్టి వృక్షం అని దాంతో పోలి చూశారు. దేన్ని? శరీరం వృక్షం, శరీరమే వృక్షం. ఇక్కడ ఇప్పుడు ఈ శరీరంలోనే రెండు పక్షులు ఉన్నాయి, రెండు ఒకచోటే ఉన్నాయి, ఒకటే శరీరాన్ని అంటబెట్టుకుని ఉన్నాయి, ఒకటే ప్రాంతంలో ఉపలబ్ధిగా ఉన్నాయి, బుద్ధిలో రెండు ఉన్నాయి. అది పరిశశ్వ జాతే పరిష్వక్తవంతౌ సుపర్ణౌ ఇవ ఏకం వృక్షం ఫలభోగార్థం. అంటే ఏమిటి? ఈ శరీరమే వృక్షం కదా, ఇలాంటి వృక్షాన్ని ఫలాన్ని అనుభవించడానికి కోసమని ఫలభోగార్థం ఒకే వృక్షాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. ఈ రెండు పక్షులు కూడా ఆలింగనం చేసుకుని ఒకటే వృక్షాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. ఈ రెండు పక్షులు, ఒకటి జీవాత్మ, ఒకటి ఈశ్వరుడు. అది తర్వాత చెప్తారు. అయం హి వృక్ష ఊర్ధ్వమూల. అందుకే జీవుడు ఈశ్వరుడు ఒకటే స్థలం అంటే హృదయమే ఇద్దరికి స్థలం. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? హృదయంలోనే. జీవుడు ఎక్కడున్నాడు? హృదయంలోనే. సరే, అయం హి వృక్ష ఊర్ధ్వమూల. ఈ వృక్షమే, ఈ మూలం ఎక్కడుంది? దీనికి వృక్షానికి మూలం పైన ఉంది, ఊర్ధ్వమూల. ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం అంటాం కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. అదే అయం హి వృక్ష ఊర్ధ్వమూల. దీని మూలం ఎక్కడుంది? వేళ్ళు ఎక్కడున్నాయి? పై భాగానికి ఉన్నాయి. అవాక్ శాఖ. ఈ శాఖలు ఎన్ని ఉన్నాయి? కింద ఉన్నాయి. అంటే బీజం పైన ఆ ఉపశాఖోపశాఖలుగా విస్తరించినటువంటిది. అది సూక్ష్మము, ఇది స్థూలము. అది అవ్యక్తము, ఇది వ్యక్తము. అది కారణము, ఇది కార్యము. ఊర్ధ్వమూల అవాక్ శాఖ. దాన్ని ఏమంటాం? అశ్వత్థ. శ్వ అంటే రేపు, స్థ అంటే ఉండడం. అశ్వత్థ అంటే ఏమిటి? ఇవాళ ఎలా ఉన్నదో రేపు అలా ఉండదు. దాని పేరు అశ్వత్థ వృక్షం. ఎందుకు సంసారాన్ని అశ్వత్థం ఉన్నారు అంటే, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. ఎందుకని? క్షణక్షణం మారుతున్నది కాబట్టి. క్షణక్షణం మారుతున్నది కాబట్టి ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. అశ్వత్థ అవ్యక్త మూల ప్రభవ. అది ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తమే మూలం. దానికి అవ్యక్త మూలం నుంచి వచ్చినటువంటిది ఏది? క్షేత్ర సంజ్ఞక సర్వప్రాణి కర్మఫల. ఈ వృక్షం అంతా ఉంది కదా, ఈ వృక్షం అంటే లోకాలు అన్ని కూడాను అవ్యక్తం నుంచి. సో దానికి ఈ అవ్యక్తమే మూలము, దానికన్నా అధిష్టానం ఇక్కడ అవ్యక్తం. అంటే మనం ఒకటేమో మూల ప్రకృతి అవ్యక్తము, కానీ నిజానికి అవ్యక్తం బ్రహ్మ ఇక్కడ. సో బ్రహ్మమే బ్రహ్మమే దీనికి అధిష్టానం. ఆయనే కాలం, ఆయనే కారణం. ఆయనే కారణం. ఆయన అక్కడి నుంచి అన్ని వచ్చేటువంటిది. అక్కడి నుంచి అవ్యక్తము, అవ్యక్తం నుంచి అండ మధ్యాంత అని చెప్పి మంచి శ్లోకంలో వస్తుంది. అండస్యాంతరివో. అది బ్రహ్మ నుంచి అవ్యక్తము, అవ్యక్తం నుంచి అండము, అండ మధ్యలో ఉన్నటువంటి అన్ని లోకములన్నీ వస్తుంది. అండం అంటే హిరణ్య గర్భుడు. అందులోనే అండస్యాంత ఇమే సప్మేదిని కూడా ఈ గీతా భాష్యంలో ఆ అండం లోపలే ఈ లోకాలు, పృథివీ అన్ని అందులో వచ్చేస్తాయి, అండంలోనే ఉన్నాయి. అందుచేత ఇక్కడ అవ్యక్త మూల ప్రభవ. తర్వాత శాఖలు కింద ఉంటాయని చెప్పాం కదా. క్షేత్ర సంజ్ఞక. దీని ఏమంటారు? క్షేత్రం అని పిలువబడింది. ఈ మొత్తం వ్యక్తమైనటువంటిది మొత్తం సంసారం కూడా క్షేత్రము. ఫీల్డ్ క్షేత్రము. ఆడుకునే ఫుట్బాల్ గ్రౌండ్ లాగా, క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ అంటే క్రికెట్ ఆడే గ్రౌండ్, ఫుట్బాల్. అలాగే జీవుడికి ఇదంతా క్షేత్రమే. క్షేత్ర సంజ్ఞక, దానే క్షేత్రం అంటారు. ఇదేమిటది? సర్వప్రాణి కర్మ ఫలాశ్రయ. సర్వప్రాణులకు కర్మఫలాన్ని అనుభవించడానికి ఇది ఆశ్రయం. ఏం లేదు, సింపుల్గా మీకు చెప్తున్నాను. ఏదో ఇప్పుడు ఒక గుడికి వెళ్ళే సంస్కారం ఉందనుకోండి, మరి గుడి ఉండాలిగా వెళ్ళడానికి.
నాకు ఇడ్లీ తినే సంస్కారం ఎక్కువ, ఇడ్లీ తినాలనిపించింది అనుకోండి, అక్కడే ఇడ్లీ దొరికే షాప్ ఉండాలిగా పైన. కాబట్టి ఇడ్లీ దొరికే షాపుకి వస్తేనే నాకు ఇడ్లీ దొరుకుతుంది. అలాగే జీవుడికి చాలా కోరికలు ఉంటాయి, ఎన్నో కోరికలు. కొంచెం భయం వేసే మాట ఏంటంటే, ఎవ్రీ థాట్ ఈజ్ రికార్డెడ్ కదా, ప్రతి ఆలోచన అది రికార్డ్ అయిపోతున్నారు. అందుకనే ఓ పెద్ద గురువుగారు అంటారు, "ఉమ్, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బివేర్ ఆఫ్ యువర్ థాట్స్, దే గెట్ ఫుల్ఫిల్డ్" అని. ఏదో ఆటగా ఓ చిన్న సంకల్పం చేసిన, అందులో ఒక 1% సిన్సియారిటీగా ఉన్న, ఆ 1% సిన్సియారిటీ భగవంతుడు ఏమనుకుంటాడు, వీడు అడిగాడు కాబట్టి ఇచ్చేస్తాడు. ఆ 1%కి 1% ఇస్తాడు. ఏదో అనుభవించాలి మొత్తానికి. ఉమ్. ఇదంతా కూడా క్షేత్రమే, కర్మఫలాశ్రమే. కాబట్టి మన కర్మను బట్టి ఆ లోకాలకు వెళ్ళడం, ఆ పరివారాల్లో పుట్టడం, ఆ కర్మఫలాలు అనుభవించడం. కాబట్టి ఈ క్షేత్రం ఏదైతే ఉందో, ఈ క్షేత్రం అంతా కూడా కర్మఫల ఆశ్రయం. ఎవరికి? జీవులకి, సర్వప్రాణులకి. తం పరిష్వక్తౌ సువర్ణౌ ఇవ అవిద్యా కామ కర్మ వాసనాశ్రయ. అది అటువంటి దాన్ని, ఈ ఈ అంటే అటువంటి దాన్ని, అటువంటి వృక్షాన్ని, అంటే ఈ లోకాన్ని, అంటే ఈ వ్యక్తమైన మొత్తం సృష్టిని ఆలింగనం చేసుకుని ఉన్నాడు. అంటే జీవుడు ఈజ్ ఆల్వేస్ కండిషన్డ్ బై ఆల్ రివెలింగ్ ఇన్, అంటే అందులోనే తిరుగుతూ, అందులో రమిస్తూ, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలింగనం చేసుకున్నాడు. తం పరిష్వక్తౌ సుపర్ణౌ ఇవ, పక్షిలాగా ఈ ఈ సృష్టిని ఆలింగనం చేసుకుని ఉన్నాం. సుపర్ణౌ ఇవ, ఏమిటది? అవిద్యా కామ కర్మ వాసనాశ్రయ. అవిద్య, కామ, కర్మ, ఈయనటికి ఆశ్రయభూతమైనటువంటి సంసార వృక్షాన్ని, ఈ జగత్తుని, ఈ వ్యక్తమైనటువంటి మొత్తాన్ని కూడా ఆశ్రయం చేసుకుని ఉన్నటువంటి వాడు ఎవరు? లింగ ఉపాధి ఆత్మ ఈశ్వరవు. దాన్ని ఆలింగనం చేసుకుని ఈ రెండు పక్షులు దాన్నే ఉన్న ఆలింగనం ఉన్నాయి. ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు, జీవుడు అక్కడే ఉన్నాడు. జీవుడు అనుభవిస్తూ ఉంటాడు, ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అది వస్తుంది, తర్వాత వస్తుంది. ఈ ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే అక్కడే ఉన్నాడు. సో లింగ ఉపాధి ఆత్మ ఈశ్వరం. లింగ ఉపాధి ఆత్మ అంటే లింగ శరీరము, అంటే సూక్ష్మ శరీరము, ఉపాధిగా కలిగినటువంటి ఆత్మ అంటే ఎవరు? జీవుడు. తర్వాత రెండో వాడు ఈశ్వరుడు. ఈ రెండు ఎక్కడున్నారు అంటే అవిద్యా కామ కర్మ వాసనాశ్రయ లింగ ఉపాధి ఆత్మ, దాని ఈశ్వరం. ఈ అవిద్యా కామకర్మ ఆశ్రయించుకునే లింగోపాధులు ఉన్న జీవుడు, అక్కడే ఈశ్వరుడు. ఇద్దరు అక్కడే ఉన్నారు. అక్కడ అంటే ఈ శరీరం ఉన్న వృక్షంలోనే ఇక్కడే ఉన్నారు, దీనంటిలోనే. తయోహో పరిష్వక్తయోహో అన్య ఏక క్షేత్రజ్ఞ. ఈ రెండిట్లో, ఈ రెండు కౌగులించుకొని, ఒకటే ఆ వృక్షాన్ని కౌగులించుకొని అంటుపెట్టుకున్నటువంటి పక్షుల్లో ఒకటి క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే చిన్న క్షేత్రజ్ఞుడు. చిన్న క్షేత్రజ్ఞుడు చూడండి, జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటాడు. ఆ క్షేత్రజ్ఞుడు వేరు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మీకు తెలుసు. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకి క్షేత్రజ్ఞుడు, మీ మనసులో ఉన్న మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం క్షేత్రము. అందులో ఉన్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా క్షేత్రమే. దాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవడు? మీరు. కాబట్టి మీరు క్షేత్రజ్ఞుడిగా ఉన్నారు. దేనికి? మీ అంతఃకరణానికి. మీ అంతఃకరణానికి క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి మీరు, ఆ జీవుడు, ఉపాధితో బద్ధుడైనటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో, అవి మీకే తెలుసు, కానీ నాకు తెలియదు కదా. నాలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడికి ఏం తెలుస్తుంది? నాలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అందులో ఎలాంటి వృత్తులు ఉన్నాయి అనే విషయాన్ని దానికి నేను క్షేత్రజ్ఞుడిని. కాబట్టి నా ఉపాధి దృష్ట్యా, ఈ ఉపాధిబద్ధంగా, ఉపాధి దృష్ట్యా ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు మీరు ఒక క్షేత్రజ్ఞుడిగా మీ క్షేత్రానికి, నేను ఒక క్షేత్రజ్ఞుడిగా నా క్షేత్రానికి ఉన్నా.
కాబట్టి ఈ క్షేత్రజ్ఞుడు, మీలో ఉన్న క్షేత్రజ్ఞుడు వేరు, నాలో ఉన్న క్షేత్రజ్ఞుడు వేరు. ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు? జీవుడు. అంటే ఏమిటి? అహంకారి. అహంకారంతో ఉన్నటువంటి వాడు, నేను నేను అన్నటువంటి వాడు దాంతో తాదాత్మ్యం చెందుడు కాబట్టి, పరిచ్ఛునుడై ఉన్నాడు కాబట్టి, జీవుడు కాబట్టి, అహంకారి కాబట్టి వాడిని క్షేత్రజ్ఞుడే అన్నారు. కానీ చిన్న క్షేత్రజ్ఞుడు వాడు. వాడికి ఏం తెలుస్తుంది? వాడి అంతఃకరణలో ఏమున్నాయో తెలుస్తుంది. కానీ ఈ క్షేత్రజ్ఞులు అందరినీ తెలుసుకున్నటువంటి వాడు ఉన్నాడు ఒకడు. అంటే నోయర్ 1, నోయర్ 2, నోయర్ 3 ఇలా ఎంతమంది ఉన్నారో, జ్ఞాత 1, జ్ఞాత 2, జ్ఞాత 3 లాగా ఈ పక్షిలోనూ పురుగులోనూ వాటి అన్నిటిలోనూ అంటే అన్ని క్షేత్రజ్ఞుల జ్ఞానము, అన్ని క్షేత్రజ్ఞుల్ని ప్రకాశిస్తున్నటువంటి వాడెవడు? పెద్ద క్షేత్రజ్ఞుడు. కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిజమైనటువంటి క్షేత్రజ్ఞుని నేను. మిగతా ఏంటి? అన్ని క్షేత్రాల్లో కాదు, మిగతా సర్వక్షేత్రేషు కాదు. మనం ఇందులో క్షేత్రాన్ని, మన క్షేత్రంలోనే మనం క్షేత్రజ్ఞులం. నా మనసు బుద్ధి చిత్తం దానికి క్షేత్రజ్ఞుని నేను. కాబట్టి ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఇక్కడ లింగ ఉపాధి అన్నారు కదా. అంటే లింగ ఉపాధి అంటే సూక్ష్మ శరీరాన్ని ఉపాధిగా ధరించినటువంటి జీవుడు క్షేత్రజ్ఞుడు. అంటే వాడు దాని విషయం తెలుసు వాడికి. నా బాధ నాకు తెలుసు, మీ బాధ మీకు తెలుసు. అది నా లోపాలు నాకు తెలుసు, మీ లోపాలు మీకు తెలుసు. కాబట్టి క్షేత్రజ్ఞ లింగోపాధి వృక్షమాశ్రిత. వీడు ఈ వృక్షాన్ని ఆశ్రయించి, శరీరం అనే వృక్షాన్ని ఆశ్రయించి, పిప్పలం కర్మ నిష్పన్నం. పిప్పలం అంటే పండు, పళ్ళు. ఏం ఫలం అది? కర్మఫలాలే. ఈ వృక్షాన్ని ఆశ్రయించి కింద ఉన్న పక్షి ఒకటి కర్మఫలాలు తింటున్నది. అలాగా రకరకాల ఫలాలు, పులుపుగా ఉన్నటువంటి ఫలం, తీయగా ఉన్న ఫలం, కొన్ని చేదుగా ఉన్నటువంటి ఫలం, రకరకాల ఫలాలు ఉంటాయి కదా. ఒకటే చెట్టు మీద ఇలా తింటున్నాడు. ఒకప్పుడు తీయ పండు తింటే ఆనందిస్తాడు, చేదుగా తింటే ఏడుస్తాడు, పుల్లగా తింటే అబ్బా ఏంట్రా బాబు అంటాడు. అంటే ఆ ఫలాన్ని బట్టి వీడు రియాక్షన్, దానిలో సుఖము దుఃఖం అనుభవిస్తున్నాడు. ఎవరు? జీవుడు. కాబట్టి పిప్పలం కర్మ నిష్పన్నం అంటే ఈ కర్మ ఫలాలు ఏదైతే ఉన్నాయో, కర్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, అలా అంటే దాని స్వరూపం ఏమిటి? సుఖ దుఃఖ లక్షణం. ఫలం సుఖము, దుఃఖము, సుఖం దుఃఖం, స్వాదు అనేక విచిత్ర వేదన ఆస్వాద రూపం. ఇది ఆ నానా విచిత్ర వేదనలతో కూడుకున్నటువంటి ఫలాలు అనుభవిస్తున్నాడు. నేను మొన్న క్యాంపులో మీకు ఒక మాట చెప్పాను. సుఖమైన దుఃఖమైన, సుఖంలోనూ దుఃఖమే ఉంది. ఎందుకని? ఆ సుఖం అయిపోతున్నది కదా అనే దుఃఖం వస్తుంది. చిన్నప్పుడు నాకు హైదరాబాద్లో ఉండేవాళ్ళం, విశాఖపట్నం వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి సమ్మర్లో ఎప్పుడు గుంటూరు వెళ్ళడమో లేకపోతే ఇక్కడికి వెళ్ళడం, తిరిగేవాళ్ళం రైళ్ళు ఎక్కి. ఏమంతదాకా సమ్మర్లో 20 రోజులు ఇక్కడ, అక్కడ 4 రోజులు అలాగా. ఆ 2 నెలలు, ఆ నెల 15 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు సరదాగా ఉండి టికెట్లు బుక్ చేసుకుని పెద్ద రైలు ప్రయాణం. చాలా రోజులు ఇంకా 13 గంటలు 14 గంటలు పట్టేది, హాయిగా ఉండేది. పెద్ద ప్రయాణం కాబట్టి అందులో పొద్దున్నే ట్రైన్ బుక్ చేసుకోమని చెప్పి మేము గొడవ చేసేవాళ్ళం. పొద్దున్న ఎక్కితే రాత్రి దాకా రైల్లో చూడొచ్చు కదా అని మా గొడవ మాది. పెద్దవాళ్ళ గొడవ ఏంటి? రాత్రి ఎక్కి పడుకుంటే పొద్దున్న చేరిపోతాం కానీ వాళ్ళ గొడవ వాళ్ళది. కానీ వాళ్ళకి ఎప్పుడూ కొట్లాటే. అంటే చిన్నపిల్లలు మేము, ఆ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు. సరే, ఒకప్పుడు పొద్దున పూట, ఒక రాత్రి పూట ప్రయాణం చేసేవాళ్ళం. సరే, ఇప్పుడు వెళ్తున్నప్పుడు సరదాగా ఉండేది. ఎంత తొందరగా వెళ్తామా, అమ్మమ్మని కలుద్దామా, నాయనమ్మని కలుద్దామా, అది వీళ్ళని కలుద్దామా, వాళ్ళని కలుద్దాం, అక్కడికి వెళ్దామా, వైజాగ్ బీచ్కి వెళ్దామా, ఇలా కోరికలు సరదాగా ఉండేది ఎవరు వెళ్ళినప్పటికీ కూడా. కానీ చూడండి, సుఖంగా ఉండే కదా. అక్కడ ఉన్నప్పుడు చక్కగా సుఖంగా ఉంటాం. సమ్మర్లో మామిడి పళ్ళు తినడం, అది తినడం, ఇది తినడం, తిరగడం, తాగడం, పని పాట లేదు, స్కూల్ లేదు, హోంవర్క్ లేవు, ప్రెషర్ లేదు, టీచర్ లేదు, ఏ గొడవ లేదు. పొద్దున్నే రాత్రి దాకా తిరగడం, పండగ ప్రతిరోజు పండగే, సరదాగా ఉంటుంది. ఆ మళ్ళీ రైలు ఎక్కి వచ్చిన తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు దుఃఖమే. మళ్ళీ స్కూల్ రాను ఆయన, మళ్ళీ హోంవర్క్. అప్పుడు మేము ప్రార్థన చేసేవాళ్ళం, ఈ ట్రైన్ లేట్ అయితే బాగుంటుంది కదా, ఇంకో 3 గంటలు ట్రైన్లో కూర్చోవచ్చు కదా, 2 గంటలు ట్రైన్లో కూర్చోవచ్చు కదా అని మా గొడవ. పెద్దవాళ్ళ గొడవ ఏంటి? తొందరగా ఇంటికి వెళ్ళి సరిపోతుంది కదా అని వాళ్ళ గొడవ. అంటే ఏమిటి? అది సుఖమైనా
సుఖం ఎంత అయిపోతుందనే భయం ఉంది మాకు. అనుభవిస్తున్నప్పుడు హాలిడేస్లో కూడా ఇంకా 2 రోజులే ఉండాలి, ఇంకా ఒక రోజే ఉంది, అరే వెళ్ళిపోవాలన్నమాట, అయిపోయిన సెలవులు అన్నమాట అని ఒక దుఃఖావృత్తిని కలిగిస్తారు పెద్దవాళ్ళు కూడా. వీడికి తట్టిన తట్టకపోయినా పెద్దవాళ్ళు గుర్తు చేస్తారు, ఇంకేముందిరా 4 రోజులు ఇక్కడ ఉంటాం అంటారు. అంటే ఈ సుఖం ఏదో ఉంది కదా, సుఖం కూడా మనకి యాక్చువల్ సుఖం కాదు, అది దుఃఖమే. అది పోతుందని భయం, పోతుందేమో అన్న భయం, పోతుంది ఎలాగైనా, సుఖం ఉండదు. కానీ అందుకనే నానా విచిత్రమైనటువంటి వేదాలతో ఏ అసలు ఈ విచిత్రమైన పదానికి చక్కగా చెప్పుకోవచ్చు వ్యాఖ్యానం. ఏం లేదు, ఈ ఒక్కొక్క పుర్రకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన వాడిని చంపేస్తుంది. ఏమిట్రా నీకు ఎందుకు ఆ వేదన అంటే వాడు వేదనిస్తుంటాడు. ఎందుకు పనికిమాలిన వేదన, అంత హాయిగా ఉన్నావు, ఆ ఒక్క థాట్ ఏదో ఉంటుంది, ఎందుకని విచిత్రమైన కోరిక ఎందుకు, అది కాదు, అలా ఉండాలి. ఏదో ఏమీ లేని దాకా ఏదో ఊహించుకొని బాధపడుతుంటాం మనం. అన్నీ బాగున్నాయి అయినా ఏడుస్తుంటాం. సో అందుకే అనేక విచిత్ర వేదన ఆస్వాద రూపం స్వాదువత్తి భక్షయతి ఉపభుంక్తే అవివేకత. వీడికి అవివేకి కాబట్టి రెండో బర్డ్ అహంకారి క్షేత్రజ్ఞుడు. ఈ పండు సుఖం, మంచి పండు, తీపి పండు, పులుపు పండు, నానా చేదు పండు, నానా రకాల పళ్ళు తింటూ కక్కుకుంటూ వాంగ్ చేసుకుంటూ ఆనందిస్తూ గెంతుతూ ఏదో ఇలా అవివేకంతో కూడి రకరకాల అనుభవాలు అనుభవిస్తూ బాధపడుతున్నాడు, అవివేకత. రెండవది అనశ్నన్ అన్య ఇతర ఈశ్వర. మరొకడున్నాడు, సైలెంట్గా కూర్చున్నాడు, పైన కూర్చున్నాడు, ఏం తిండు, ఏ అనుభవం అక్కర్లేదు ఆయన. ఎలా ఉన్నట్ట ఈశ్వరుడు? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. నిత్యుడు, శుద్ధ స్వరూపుడు, బుద్ధ స్వరూపుడు, అవేకెండ్ ముక్త స్వరూపుడు, చక్కగా స్వభావ సర్వజ్ఞ, సర్వజ్ఞుడు, సర్వ సత్వోపాధి ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఎవరండి? మాయలో ఈ పంచదశలు బాగా చెప్తారు విజయారణ్య స్వామి వారు. మాయ ఉంది, మాయలో ఒక భాగం సత్వగుణం, మరో భాగంలో రజస్సు తమస్సు. ఈ సత్వగుణం మాయలో ఉన్నటువంటి సత్వభాగంతో పూర్తిగా అది ఏంటది తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఈ రజస్సు తమస్సు భాగంతో ఈ చైతన్యం ఏదైతే దాంతో తాదాత్మ్యం చెంది వాడు జీవుడు అవుతాడు. కాబట్టి అందుకని ఇక్కడ సత్వోపాధి, సర్వసత్వోపాధి ఈశ్వర నశ్నాతి. ఆయన తినడు, గమనిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు ఇది వచ్చినా అది వచ్చినా ఏదైనా ప్రశాంతంగా కూర్చోండి. నశ్నాతి ప్రేరయిత హి అసౌ ఉభయోహో. కానీ ఇంకోటి ఏంటి, ఈయన ఏం చేస్తున్నాడు? ప్రేరయిత భోజ్య భోక్తృ. భోజ్యం అంటే కర్మఫలం, భోక్త జీవుడు. ఈ జీవుడు అనుభవించేటువంటి కర్మఫలాలు, జీవుడు కర్మఫలాలు, వాడి వ్యవహారం, వాడు ప్రేరయిత. అలా చూస్తున్నాడు, పుట్టిన ప్రేరేపిస్తున్నాడు అంతే. తన దృష్టి మాత్రంతో ప్రేరేపిస్తున్నాడు, అంటే సాక్షిగా ఉన్నాడు. నిత్య సాక్షిత్వ సత్తా మాత్రేణ, అంటే సాక్షిగా ఉండి ప్రేరణ చేస్తున్నాడండి. అదేంటండి, సాక్షిగా ఉండి మోటివేట్ చేయగలడా? చేయగలడు. సాక్షి అంటే ఏమిటి? ఇన్వాల్వ్మెంట్ లేదు, నువ్వు ఏం మాట్లాడవు, ఉలకవు పిలకవు, అవును, అయినా ఎలా అయినా నువ్వు మోటివేట్ చేస్తున్నావు అంటే చేస్తున్నావు. ఉదాహరణ చెప్తారు ఆచార్యుల వారి కిందని. మరో ఉదాహరణ చెప్పుకుందాం, మనకి లౌకిక ఉదాహరణలు. ఒక కవి ఉన్నాడు, సూర్యోదయాన్ని చూశాడు, అంతే. కవి హృదయం ఒక్కసారి బయటకు వచ్చింది. ఆయన ఏమున్నాడు? అలా ఉన్నాడు అంతే. సూర్యుడు అక్కడ పొద్దున్న ఉదయాన్నే వెళ్తున్నాడు. ఆ నది, ఆ ఊర్లో చిన్న మంచి గ్రామం, నది, ఆ నది వెనకాల సూర్యుడు ఉదయం, ఆ కిరణాలు మీద పడ్డాయి, ఆ చక్క మెరుస్తున్నాయి, నీళ్ళని మెరుస్తున్నాయి, చెట్లు చేమలు, పక్కన కొండ, ఇటుపక్క కొండ, మంచి గాలి, ఆ మంచి గ్రీనరీ, అన్ని చెట్లు, ఆ కింద ఏదో బాతులు ఏవో మొత్తానికి తిరుగుతున్నాయి అందులోను, అంతే. అది చూశాడు, ఆ దృష్టి. అది చూడని వెంటనే అవేం చెప్పలేదు కదా, సైలెంట్గా ఉన్నాయి, సాక్షిగా ఉన్నాయి, అలా చూస్తున్నాడు. అలా సూర్యుడు మనకి ప్రేరణ కలిగిస్తున్నాడు.
కానీ ఆచార్య వారు మరో ఉదాహరణ చెప్తారు, తర్వాత చూద్దాం, ఆఖరణ వస్తుంది. సత్తు నిత్య సాక్షిత్వ సత్తా మాత్రేణ, నిత్య సాక్షిత్వ సత్తా అలా ఉన్నాడంతే, ఆయన సాక్షిగా ఉన్నాడు. సతు అనశ్నన్ అన్య అభిచాకశీతి పశ్యతి ఏవ కేవలం. ఏం చేస్తాడు మరి? అభిషాక అంటే జస్ట్ పశ్యతి ఏవ, కేవలం పశ్యతి, చూస్తున్నాడు అంతే, జీవున్నలాగా ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. దర్శన మాత్రమే తస్య ప్రేరయతత్వం రాజవత్ అని ఇక్కడ ఉదాహరణ చెప్పారు. రాజుగారు కూర్చున్నారు, ఒక నాటకం జరుగుతున్నది. మా అనుభవం చెప్తాం. ఇప్పుడు మాకు అంటే నేను ఎక్కువగా ఈ నాటకాలు నాకు రావు, కానీ చెప్తున్నాను మిగతా ప్రోగ్రామ్స్లో. ఇప్పుడు ప్రోగ్రాము 9 గంటలకి కల్చరల్ ప్రోగ్రాము అనుకున్నప్పుడు స్టార్ట్ చేయరు ఎవరు. ఎందుకని? గురుదేవులు రావాలి. గురుదేవ్ వచ్చి కూర్చుంటారు, 9 o'clock వచ్చి కూర్చుంటారు. ఆయన లేట్ చేయరు ఎప్పుడు. వచ్చిన వెంటనే స్టార్ట్ అవుతుంది. వచ్చి ఆయన కూర్చోవడమే అందరికీ పెద్ద ప్రేరణ. ఆయన చెప్తున్నారా? లేదు. ఆయన స్క్రిప్ట్ రాశాడా, డైలాగులు రాశారా? ఆయన లేదు. ఆయనకు వచ్చే ప్రోగ్రాము కార్యక్రమం తెలుసా? ఆయనకి ఏంది లేదు. ఆయన కూర్చున్నాడు అంతే. మీకు సంస్కారాలను బట్టి మీకు మీకు నచ్చిన విధంగా మీరు నాటకం వేయండి, ఆయన చూస్తున్నారు ఆయన. కానీ ఆయన ఉంటేనే ప్రేరణ. అంటే అలాగే జీవుడు, ఆయన ఈశ్వరుడు సాక్ష్యం మాత్రంగా ఉంటూ ఆ జీవుడికి ప్రేరణ కలిగిస్తున్నాడు. ఏం చేస్తే ప్రేరణ అంటే ఏంటంటే అక్కడ అర్థం ఆ లోపల ఉన్నటువంటి వాసనలు, ఆ లోపల ఉన్నటువంటి కర్మ, ఆ కోరికలన్నీ కూడా ఈ ఈశ్వరుడి సమక్షంలో బయటకు వచ్చేస్తుంటాయి, అవి వ్యక్తం అవుతాయి. ఆయన లేకపోతే అసలు ఇవన్నీ వ్యక్తమే కావు. ఏదో మొలకలు ఎత్తినట్టుగా ఆ లోపల ఉన్నవి ఆయన సమక్షంలో ఆయా వృత్తులు, ఆయా కోరికలు బయటకు వచ్చేస్తాయి. అలా చూస్తుంటాడు. తస్య ప్రేరయితృత్వం రాజవత్. అలా ఉన్నాడు. ఎవరు? 2 పక్షులు. కింద పక్షి జీవుడు, క్షేత్రజ్ఞుడు అంటాం. నానా గంధర్వులను పళ్ళు తింటున్నాడు. ఒకటే వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాడు, పళ్ళు తింటున్నాడు. ఆ పైన కొమ్మది ఈశ్వరుడు ఉన్నాడు, ఏమీ తినడు, చూస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ అంటే మనలో ఉన్నాయి 2, ఒకటి జీవుడు, ఒకటి పరమాత్మ. ధ్యానం మనకి మనం క్యాంపులు చెప్పుకున్నాం, చక్కగా అందరం బాగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయగా 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 ధ్యాన హేయా తద్వృత్తయ అంటారు పతంజలి మహర్షి. ఒకచోటేమో దీర్ఘకాల నైరంతర్యేణ సత్కారా సేవిత దృఢభూమి. ధ్యానంలో ఒక దృఢభూమి, ఒక దృఢత్వాన్ని సంపాదించాలి, ఫర్మ్ గ్రౌండ్ సంపాదించాలంటే ఎప్పుడు అంటే దీర్ఘకాలం నిరంతరంతో. అంటే దీర్ఘకాలం చేస్తున్నాం, ఒకరోజు మళ్ళీ ఎగ్గొట్టకుండా నిరంతరం సత్కారాసేవిత, మంచి సత్కారంతో, మంచి భావనతోటి, గౌరవంతో, భక్తితోటి, శ్రద్ధతోటి అలా చాలా కాలం సాధన చేస్తే ఒక పట్టు దొరుకుతుంది. ఒక ధ్యానం అంటే ఇది సుమా, ఓహో ఇది అన్న వెంటనే మనకు ఆ ధ్యానంలో కూర్చోగలుగుతాం, ఆ సెంటర్కి వచ్చేస్తాం. చేయగా 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 వచ్చేస్తాం. మైండ్ ఏడిపించడానికి కాదు, వస్తుంది, కానీ నేను సెంటర్లో కూర్చున్నాను కదా, ఇంకా తగ్గిపోతుంది. అలా ఏదో దూరంగా ఏదో థాట్స్ వస్తాయి, శాంతి అయిపోతాం, అక్కడితో ఎండ్ అయిపోతాం మైండ్. ఇంకా అక్కడి నుంచి చదవడం ఉండదు. ఇంకా అది అభ్యాసం చేయాలి. అందుకే చేయగా దానికి వైరాగ్యం కావాలి. అందుకే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అన్నారు. అభ్యాసైనత కౌంతేయ వైరాగ్యం. ఈ ధ్యానం చేయగా 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 ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? చాలునైనా తిన్న అనుభవాలు చాలు అని ఒక రెక్క, ఒక కొమ్మ, కింద కొమ్మ మరొక పై కొమ్మకి వెళ్ళి, పై కొమ్మ ఇంకో పక్క నెమ్మదిగా 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 ఆ ఈశ్వరుడు అనే పక్షితోటి తాదాత్మ్యం చెందితే వాడికి నిరంతరంగా సుఖంగా ఉంటాడు. అక్కడ ఇంకేం తినక్కర్లేదు. ఇది తిని, అది తిని, ఈ పండు తిని, ఆ పండు తిని అంటే అనుభవాలు.
కర్మఫలాలు. అలాగా ఉండొచ్చు ధ్యానంలో. అయిపోయిందా? తత్ర ఏవం సతి, ఇది ఎలా ఉండగా, సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యమీషం అస్య మహిమానమితి పీత్వీతశోకః. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యమీషం అస్య మహిమానం ఇతి వీతశోకః. సమానే వృక్షే, ఇప్పుడు ఈ విధంగా ఉన్నట్టు తత్ర ఏవం సతి, ఇది ఈ విధంగా ఉంది. ఇప్పుడు చెప్పారు, సూత్రబోధి చెప్పారు, పక్షులు ఉన్నాయి, ఇది అది చెప్పారు. సమానే వృక్షే యథోక్తే శరీరే పురుషో భోక్త జీవ, అది పురుషుడు అంటే పురుషయనాత్ జీవ. జీవ అంటే వాడు పురుషయనాథ్ అయిపోయాడు. నిజానికి స్వరూపం ఏంటి? పూర్ణస్వరూపుడు. పూర్ణత్వాత్వా పురుషయనాథ్, అదర్వైజ్ పూర్ణత్వాత్, రెండు అర్థాలు ఉన్నాయి పురుషుడికి అర్థాలు. ఒకటేంటి సమానే వృక్షే యథోక్తే శరీరే, ఒకటంటే సమాన వృక్షం అంటే ఈ శరీరంలోనే ఇద్దరు ఉన్నారు, ఈ వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు. శరీరము అనేటువంటి వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి రెండు పక్షులు, పురుషో భోక్త జీవ. ఒకడేమో పురుషుడు ఉన్నాడు, అంటే ఇక్కడ పురుషయనాథ్, పురుష అంటే జీవుడు, అంటే భోక్త, భోక్త జీవ అంటే కర్మఫలాలు అనుభవిస్తున్నటువంటి పక్షి, ఆ కింద కొమ్మల మీద ఉన్నటువంటి పక్షి. ఏం చేస్తున్నాడు? అవిద్య కామ కర్మ ఫల రాగాది గురుభారాక్రాంత. బాబా, ఈ అవిద్య కామ కర్మ ఫలములు, అవిద్య కామ కర్మ ఫలం, కర్మం ఫలం, రాగాది. ఇంకా తర్వాత ఈ ఫలం వచ్చిందనుకోండి, ఆ ఫలం ముందు ఏ పని చే కామము రాగంతో ద్వేషంతో, ఆ ఫలితం వచ్చిన తర్వాత కూడా రాగద్వేషాలు, ఏ రకం దీనికి అంతు పంతు ఉండదు. తలా తోక లేదంటాం కదా, అలా వస్తుంది ఈ రాగద్వేషాలు. అవిద్య కామ కర్మ ఫల రాగ ఆది. ఆది అంటే ఇంకేం చేస్తారు, ఇంక ఎన్ని రాస్తారు సంసారం, ఆది అని చెప్పేశారు. రాగము, ద్వేషము, అసూయ, చంచలత్వము అని. గురుభారాక్రాంత అంటే చాలా పెద్ద బరువు. గురువు అంటే పెద్ద బరువు, పెద్ద బరువు. గురువు అంటే భారం, గురుభార అంటే చాలా పెద్ద బరువు. అంటే అవిద్య కామ కర్మములు, ఈ ఫలితాలు, రాగములు, ద్వేషములు, ఇలాంటి వాటితోటి ఆ బరువుల్ని మోస్తూ ఎలా ఉన్నట్ట, అలాబురివ సాముద్రే జలే నిమగ్న, అలాబురివ సొరకాయ వలె సముద్ర జలాల్లో, సంసారం అనేటువంటి సముద్ర జలాల్లో పూర్తిగా మునిగి ఉన్నాడు. ఎవరు? జీవుడు. ఎంతో మనకి నెత్తి మీద ఎంతో భారం. అది రమణ మహర్షి అంటారు కదా, ఎందుకురా నీకు చింత, నడిపించేవాడు ఈశ్వరుడు కదా, వాడు చూసుకుంటాడు. ఆ రైలు ఎక్కండి, సామాన్లు ఎత్తి పెట్టుకోడు, కింద పడేయండి సామాన్లు, నేను వాడు చూసుకుంటాడు. ఎందుకు ఈ భారం, ఎందుకు ఈ చింత, ఎందుకు? మీకు ఇంకొక దృష్టికోణం చెప్తాను. మనకి చింత అంటే ఏడుపు, భయము, లేదా దుఃఖం, చింత, చింతలు. మనకి చింతలు ఉన్నాయి అని అనుకోండి, అనుకోవడానికి చాలా ఉన్నాయి. ఈ చింతలు దేని సూచిస్తున్నాయి? జాగ్రత్తగా వినండి. ఈశ్వరుడికి, కర్మఫలదాత అయినటువంటి ఈశ్వరుడికి మనం శరణు జొచ్చలేదు అని అర్థం. మొదటిది. ఆయనకి, ఆయన చేసినటువంటి సృష్టికర్త ఆయన, ఆయన యొక్క సంకల్పానికి మన సంకల్పాలు 99.99% విరుద్ధంగానే ఉంటాయి. అంటే ఆయన సంకల్పాలు కాకుండా మన సంకల్పాలు
ప్రచారంలోకి వచ్చి దానికి అనుగుణంగా జరగాలి అనేటువంటి ఒక థాట్ ఉంది కదా మనకి, అది పోవాలి. ఎవరో పుట్టారు, ఎవరు చచ్చిపోయారు, వాడు జన్మనిచ్చాడు, వాడు పంపించాడు ఆ జీవుణ్ణి, కొంతకాలం ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ దుఃఖం ఎందుకు? అదెలాగంటే దుఃఖం లేకుండా, అదేగా అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, అదే కదా కృష్ణుడు చెప్పింది. మా ప్రేమ లేదా? ప్రేమ రూపానిక, ఆ లోపలటువంటి తత్వానిక? చాలా కష్టం అండి. ఏం కష్టం లేదు, బాగా మనం అర్థం చేసుకుంటే, బాగా అర్థం చేసుకుంటే, ఎప్పుడు అందులో ఉంటే, అసలు ఏదో రకరకాల ఫామ్స్ వస్తాయి నా చుట్టూ, కొన్ని ఏదో ఏర్పడుతున్నాయి, కొన్ని పోతున్నారు, ఒకరోజు నేను కూడా వెళ్ళిపోతా. ఇదంతా మాయ, ఏది నిజం కాదు. కానీ అది నిజంగా అనుకుంటున్నాం కాబట్టి గురుభారాక్రాంత. మనకి ఆ ఈశ్వరుడి సంకల్పం ఎప్పుడు యుద్ధమే. నేను ఇలా జరగాలనుకుంటాను, మా అమ్మాయి పెళ్లి కావాలి, ఆ అబ్బాయి పెళ్లి ఉద్యోగం రావాలి, ఏదో మామూలుగా అనుకుంటే ఇల్లు కట్టుకోవాలి. మరి మన కర్మఫలం ఈశ్వరుడి ప్రకారంగా ఈ ఇల్లు లేదురా, సొంతం లేదు, ఈ జన్మకంతా అద్దిల్లే, కానీ యుద్ధం చేస్తాం. అది వచ్చే యోగం అదే వస్తుంది, ప్రయత్నం లేకుండానే. అది ప్రారంధం. అదే రమణ మహర్షి అదే అంటారు, ప్రారంధంలో ఉంటే అసలు ఎటువంటి ప్రయత్నం లేకుండా వచ్చి పడుతుంది. అది ప్రారంధం అంటే. అంటే ఆ ప్రయత్నం కూడా ప్ర ఒక మాట చెప్తాను వినండి. అంటే పని చేయగలంటే చేస్తారు పని. దాన్ని ఇంగ్లీష్లో కొన్ని మేనేజ్మెంట్ లెక్చర్స్ పెడతాను. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్స్ అంటాను దాన్ని. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ ఉంది, కానీ ఆ ఎఫర్ట్లెస్గా ఉంటుంది. అంటే మేము కష్టపడుతున్నాము. ఇప్పుడు మీరందరూ వింటున్నారండి, మీరందరికీ చక్కగా ఈ శ్రవణం చేయడం అలవాటైంది కాబట్టి, ఇంకో శర్మ గారి కృప వల్ల మీ అందరికీ ఇలా పాఠాలు చెప్పడం వల్ల, బాగా కూర్చోబెట్టి గ్రూప్ తయారు చేసి బాగా నేర్పిస్తున్నారు కాబట్టి, వినడం అనేటువంటిది అలవాటైంది కాబట్టి, అప్పుడు మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు, వినడం సహజంగానే వింటున్నారు. కాబట్టి మీకు అందులో అక్కడ 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 ఇప్పుడు చెప్తాంటే హాయిగా అక్కడ వింటున్నారు, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అలా ఉండదు కదా మనకి. ఈశ్వర సంకల్పానికి ఏదో అనుకుంటాడు, ఏదో ఈశ్వరుడు ఇస్తాడు, సంకల్పం ఇస్తాడు, కానీ మనకి అలవాటు అవ్వాలి కదా. ఏది? ఆ ఈశ్వర సంకల్పానుసారం జీవించడం అనేటువంటి అలవాటు అవ్వాలి. అప్పుడు భారం ఉండదు, ఒప్పుకోవాలి. అందుకనే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. ఇప్పుడు మీరు వింటున్నారని చెప్పే కదా, ఎలా వింటున్నారు? ఎఫర్ట్లెస్గా వింటున్నారు. అంటే ఎఫర్ట్ లేదా అంటే ఉంది. ఆ వినడం అనేటువంటిది మీకు ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. నాకు చెప్పడం అనేది కూడా ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. అర్థమైందా మీకు? ఎఫర్ట్ ఉంది, కానీ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. అది ఆ స్థితికి చేరుకుంటాం మనం. ఎందుకని? మనం అన్ని ఈశ్వరుడికి ట్యూన్ అయిపోయాం కాబట్టి. అప్పుడు ఇక భారం ఉండదు. కానీ వీడు నిమగ్న నిశ్చయేన దేహాత్మభావమాపన్న, ఈ దేహమే నేను నిశ్చయంగా అనుకుంటూ, అయమేవ అహం, ఇదే నేను, శరీరమే నేను, అముష్యపుత్ర, ఈయన కొడుకుని, అస్య నప్త, వాడి మనవణ్ణి, కృష, సన్నగా ఉన్నాను, స్థూల, లావుగా ఉన్నాను, గుణవాన్, మంచి గుణాలను వాడిని, నిర్గుణ, గుణహీనుణ్ణి, సుఖీ, దుఃఖీ, ఇది ఏవం ప్రత్యయో న నా అస్థి అన్యాస్మ, ఇలాంటి ఆలోచనతో పెట్టుకుని నా అస్థి అన్యాస్మాదితి, దీనికన్నా భిన్నంగా నాకు ఇంకా ఏమీ లేదు, నా స్వరూపం ఇదే, జాయతే మ్రియతే సంచుజ్యతే వియుజ్యతే సంబంధ బాంధవై, పుట్టడం, చావడం, సంయోగము వియోగము, బంధు సంబంధాలతోటి బాంధవులు, ఇలా నానా గందరగోళం అనుభవిస్తున్నాడు. అతః దేర్ ఫోర్ వాడు ఏమనుకుంటున్నాడు? అనీషయా నా కస్యచిత్ సమర్థ అహం, నా అంటే ఈశ్వరత్వం లేదు నాకు. ఈశ్వరత్వం అంటే ఏమిటి? నా అధీనం ఉన్నటువంటివన్నీ. నేను అనీషుణ్ణి, నా చేతుల్లో ఏమీ లేదు. అనీషయా నా కస్యచిత్ సమర్థోహం, నేను దేనికి సమర్థుణ్ణి కాదు సుమా. పుత్రో మమ వినష్ట, నా కొడుకు చచ్చిపోయాడు, కాపాడుకోలేకపోయాను. భార్య చచ్చిపోయింది, వృత్తామే భార్య, చచ్చిపోయి చేయలేకపోతున్నాను. కిమ్మే జీవితేనా, నేను బతికేం చేసుకోవాలి, ఏం చేయాలి, నా బతుకంత ఇలా అయిపోయింది. ఇది ఏవం దీనభావ అనీష. హెల్ప్లెస్ కదా, హెల్ప్లెస్ కదా, మనం వేరే హెల్ప్లెస్ కదా. అలా జరుగుతున్నాయి, ఇవన్నీ జరిగిపోతున్నాయి, నాకు నేనేం చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక అనీశ్వరత్వం, దిగులుతోటి, దీనభావనతోటి అనీష తయా శోచతి, దాని ద్వారా ఏడుస్తూ ఉంటాడు.
నేను అనుకున్న విధంగా జరగటం లేదని. ఈశ్వరుకు వదిలే, భార్యను పంపించాడు, భార్యను తీసుకెళ్ళిపోయాడు, కొడుకును పంపించాడు, కొడుకుని తీసుకెళ్ళిపోయాడు. నువ్వు వచ్చావు, నువ్వు తీసుకెళ్ళిపోతాడు, వాడిష్టం, నాకెందుకురా నీ గొడవ. అంత తేలిక ఎలా ఉంటామండి? అదే సాధన. దానికే అవేకనింగ్ కావాలి. తయా శోచతి సంతప్యతే, సంతాపాన్ని గురవుతున్నాడు. ముఖ్యమాన అనేకి అనర్థ ప్రకారై అవివేకతయా చింతామాపద్యమాన, మోహంలో పడి అనేకై అనర్థ ప్రకారై, ఒకట అనేక రకాల అనర్థాలతో కూడుకొని అవివేకతయ, తెలివి లేకుండా చింతా ఆపద్యమాన, చింతాక్రాంతుడై ఉంటుంటాడు. ఎవరు? జీవుడు. స ఏవం ప్రేత తిరియక్ జన్మ తిరియ త్రియక్ మనుష్యాది యోనిషు ఆజవం జవీభావం ఆపన్న. ఈ విధంగా ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? ప్రేత తిరియక్ మనుష్య ఆది యోనిషు, ఒకసారి భూతం ప్రేతాలతోటి అంటే చచ్చిపోయి ప్రేతగా తిరగడం, ఒకప్పుడు జంతువుగా పుట్టడం, ఓ మనుష్య. ఎన్నిసార్లు మనం ప్రేతలు అయ్యామో, ఎన్నిసార్లు మనం జంతువుల్లోకి వెళ్ళి మళ్ళీ మనిషిగా వచ్చి మళ్ళీ జంతువులోకి వెళ్ళి మళ్ళీ వచ్చామో, ఎన్నిసార్లు మానవ జన్మను ఎత్తామో, మనకి ఏం తెలుసా లెక్క? లెక్క మటు ఉందండి, లెక్క ఉంది, లెక్క ఉంటుంది. స ఏవం ప్రేత తిరియక్ మనుష్యాది యోనిషు ఆజవం అంటే నాన్ స్టాప్గా అనమాట, అసలు విశ్రామం లేకుండా ఒక యోని నుంచి మరొక యోని. జవీభావం అంటే హీనభావం ఆపన్న, హీనభావం. అందుకే మన దైవం కదా, దానికన్నా హీనమైన భావాన్ని ఆపస్తూ కదాచిత్ అనేక జన్మసు శుద్ధ ధర్మ సంచిత నిమిత్తత, ఏదో పుణ్యం చేసుకుని చిన్న చిన్న పుణ్యాలు చేసుకుంటూ కూడబెట్టుకుని అనేక జన్మాల చేసినటువంటి పుణ్యకర్మ సంచితం వల్ల, అంటే బాగా కూడబెట్టుకోవడం వల్ల, సద్ధర్మాలు చేసి సంచిత నిమిత్త దాని కారణంగా కేనచిత్ పరమకారునికేన దర్శిత యోగం, ఎవరో ఒక పరమకారుకుడు గురువు గారు వచ్చి, ఒరే నాయన, ఆ పుణ్యఫలమే గురువుని చూపిస్తుంది. మీరందరూ పుణ్యం చేస్తున్నారు కాబట్టి మీకు అవకాశం కలగడం, శర్మగారు దొరకడం, ఆయన ద్వారా మిగతా మహాత్ములందరినీ పిలవడం, వాళ్ళ ఉపన్యాసాలు పెట్టడం, క్యాంపు పెట్టడం. అయితే ఎందుకు ఆ తాపత్రయం ఆయనకంటే? అవసరమే లేదు ఆయనకి. కానీ కరోనా మనం అందరం బాగుండాలి, మన వాళ్ళు తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, ఎందుకు పడుతొస్తున్నాం, ఇది నిజం కాదు కదా అనేటువంటి ఒక తాపత్రయం ఉంది కదా, అది అవసరం ఆయనకు ఉంది కాబట్టి 10 మంది చెప్తున్నారు. అలాగే గురువులు, పరమ పరమ గురువులు కేనచిత్ పరమకారుణికేన దర్శిత యోగమ, చూపించిన యోగ మార్గం ద్వారా అహింస అసత్య బ్రహ్మచర్య సర్వత్యాగ శమదమాది సంపన్న. అహింస, సత్యము, బ్రహ్మచర్యము యోగ శాస్త్రాలు. తర్వాత సర్వత్యాగ, అన్నిటినీ త్యాగం చేయడం అనేటువంటి ఒక గుణం. శమదమాది, శమము, దమము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము. తర్వాత సంపన్న, వీటన్నిటితో కూడుకున్న వాడై సమాహితాత్మా సన్, చక్కగా అన్ని కూడా అర్థం చేసుకుని ఒక కాన్సన్ట్రేషన్ తెచ్చుకుని సమాహితాత్మా సన్ జుష్టం అంటే ఆరాధ్యమైనటువంటిది. ఆరాధ్యమైన జుష్టం అంటే ఎవరు? సేవితం. జుష్టం అంటే ఆరాధ్యుడైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి. అర్జుష్టం సేవితం అనేకై యోగ మార్గై కర్మిశ్చ, ఏదో రకరకాల యోగ మార్గాలతోటి ఎవరినైతే పూజించ యోగ్యుడో, జుష్టం ఎవరు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని వర్షిప్ చేస్తున్నాడు, ప్రార్థన ఆరాధిస్తున్నాడు. ఎలాగా? యోగ మార్గై కర్మిశ్చ, ఒకప్పుడు యోగ సాధనతోటి, రకరకాల కర్మలతోటి, యజ్ఞయాగాది కర్మలతోటి, ఉపాసనలతోటి, తర్వాత ధ్యాన యోగాలతోటి, యదా ఇలా చేయగా ఎప్పుడైతే యస్మిన్ కాలే పశ్యతి ధ్యాయమాన, ధ్యానం చేసేటువంటి వాడు చూస్తాడో, ఏం చూస్తాడు? అన్యం వృక్షోపాధి లక్షణాత్ విలక్షణం ఈశం, ఈ ఉపాధి లక్షణాలతో కూడుకున్నటువంటి జీవుడి కన్నా విలక్షణంగా ఉన్నటువంటి ఈశ్వరుడు చూస్తాడు. అబ్బా, అదేవిడు వాడే తినట్లేదు వాడు అంత ఆనందంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, పైన కూర్చున్నాడు అని వాడు చూస్తాడు. అర్థమవుతుంది. అప్పుడు అర్థం చేసుకుంటాడు ఈ ఈశ్వర తత్వం ఇదని. పశ్యన్ ఈశం అసంసారిణం, అసంసారి ఆయన. అశనాయ పిపాస శోక మోహ జరా మృత్యు అతీతం. ఈశ్వరుడు ఎవడు నాయన? సంసారి. వాడి సంసారలే పాడలేదు, ఏం లేదు, హాయిగా ఉన్నాడు. అశనాయ పిపాస, ఈ తినడము, తాగడము, ఆకలి, దప్పికలు, జర, ఓల్డేజు, మృత్యువు, వీటన్నిటికి అతీతంగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుని చూసి ఈశం సర్వస్య జగత
అయమహం ఆత్మ. అటువంటి సర్వ జగత్తుకి ఈశ్వరుని చూసి ఆ ఈశ్వరుడే నేను సుమా, అయం అహం ఆత్మ సర్వస్య సమః సర్వభూతస్థ నా ఇతరః అని అనుకుంటాడు. ఇక్కడ మనం ఇక్కడ ఆపుదాం, రేపు చూద్దాం. ఆ ఈశ్వరుని చూస్తాడు, చూసి ఏం అనుభవం తెచ్చుకుంటాడు ఈ జీవుడు, రేపు చూద్దాం మళ్ళీ. సరేనా? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్గురునాథ్ మహారాజ్ की जय.